హ్యాపీ హోలీ. ఫోటో తీస్తే అట్లాగే ఉండండి, అట్లనే ఉండండి. హ్యాపీ హోలీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మీరు చూసారు కదా, హోలీ సెలబ్రేషన్స్ అనమాట. మా గల్లీలో అయితే మామూలుగా లేదండి, రచ్చ రచ్చ అయితే జరిగిపోయాయి హోలీ సెలబ్రేషన్స్. మా పాప వాళ్ళు వచ్చేసి అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. మా జానుకైతే ఎన్ని కలర్స్ ఉన్నా సరిపోవండి, అసలు ఎన్ని ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నారు. మా తమ్ముడు కొడుకులు కూడా వచ్చారనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడే వచ్చి ఆడుకుంటారు సెలబ్రేషన్స్. చాలా బాగా ఆడారండి మా గల్లీలో అయితే. అసలు అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిను, కానీ ఈసారి అయితే నేను కూడా బాగానే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం అనమాట. సో అలా మా జాను వాళ్ళైతే ఇంకా రెడీ పెట్టేసుకుంటున్నారు, అందరూ గల్లీలోకి వెళ్ళి ఆడుకోవాలని చెప్పి. వాడు మా పెద్దల్లుడు అనమాట. అవన్నీ న్యాచురల్ కలర్సేనండి, అంటే మనకి ఏం ఎఫెక్ట్ లేకుండా, ఐస్లో పడ్డా కూడా ప్రాబ్లం అని లేకుండా న్యాచురల్ అన్నీ తెచ్చుకున్నారనమాట. సో మా జాను ఎగ్స్ కూడా మా వాడు ఆర్డర్ పెట్టి తెప్పించాడని చూపిస్తుంది అనమాట. సో ఎగ్స్ ఎందుకే అంటే వినట్లేదనమాట. అసలు ఇంకా మామూలుగా కాదు మా జాను, అసలు అనుకుంది అంటే అన్నీ తెచ్చాల్సిందే. వీడేమో బ్లింకిట్లో ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నామని చెప్పి చెప్తున్నాడు. సో అలా అన్నీ ఇంకా రెడీ చేసి పెట్టుకున్నారు కిందికి వెళ్ళాలని చెప్పి. సో అంతలోనే ఏమైందంటే, మా కింద గల్లీలో లాస్ట్ టైం మేము దసరా సెలబ్రేషన్స్, వినాయక చవితి సెలబ్రేషన్ చేశాం కదా, ఇంకా బ్యాచ్ వచ్చేసారనమాట మా పైకి. అందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఇలా హోలీ అని చెప్పి అందరికీ విషెస్ చెప్తున్నారు. మురళి గారు, మా నాగార్జున, ప్రశాంత్ వాళ్ళ తిను, మురళి గారు వాళ్ళ సన్, అట్లా అందరండి. అసలు పిల్లలందరూ వచ్చి పైన మామూలుగా హంగామ లేదు మా ఇంటి పైన. అసలు మేము గెస్ చేయలేదనమాట వాళ్ళు వస్తారని చెప్పి. అట్లా సడన్గా వచ్చి ఇంకా మా మీద భయంకరంగా రంగులు చల్లేశారనమాట. తిని ప్రశాంత్ లాస్ట్ టైం వీడియోలో కూడా చూసే ఉంటారనమాట. సో అలా అందరూ ఇంకా కుర్రాళ్ళందరూ అనమాట, పిల్లలు, గల్లీ పిల్లలు అందరూ. మురళి గారు అసలు ఇంకా భలే వచ్చి మాకైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట, అలా కలర్స్ వేసి. అసలు నేను అనుకోలేదు, కొంచెం ఆగి కిందికి వెళ్దాంలే అని చెప్పి మా పిల్లలు అందరూ రెడీ చేసుకుంటున్నారు కలర్స్. ఆ లోపు వాళ్ళని చూసి మా పిల్లలు మళ్ళీ పైకి పరిగెత్తుకుంటూ వచ్చేసారనమాట. తినే అనమాట. ఇంకా వచ్చి అందరికీ విషెస్ చెప్పి కలర్స్ అయితే పోస్తున్నారు. సో ఇలా చాలా బాగా మా గల్లీ వాళ్ళైతే హోలీ సెలబ్రేషన్ చాలా బాగా సెలబ్రేషన్ చేశారండి. బిఫోర్ డేనే వీళ్ళందరూ పిల్లలందరితో కలిసి చేయాలని చెప్పి కలర్స్ అన్నీ చాలానే 5 kgs అట్లా ఈచ్ కలర్ అట్లా అన్నీ తెప్పించి పెట్టేసుకున్నారు. ఈ మురళి గారు, నాగార్జున, ఈ ప్రశాంత్ వీళ్ళందరూ. అంటే పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేయాలి గల్లీలో అని చెప్పి అందరినీ పిలిచి వీళ్ళ మొత్తము సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో అలా ఇంటికి వచ్చి ఇంకా అందరికీ విషయం చెప్తూ ఇలా రంగులు అయితే పోస్తున్నారు. ఈవెన్ మా మ్యాగీ, లూసిని కూడా వదలలేదనమాట. వాటికి కూడా విషయం చెప్తూ కలర్స్ అయితే వేశారు. నాకు వద్దురా బాబు వేయొద్దు అంటే అసలు వినట్లేదు ఈ పిల్లలందరూ. నా మీద కూడా భయంకరంగా చల్లేశారండి. అసలు నేను ఆడతాను కానీ ఇట్లా ఎప్పుడు హోలీ ఎక్కువగా కలర్స్ అయితే వేయించుకోలేదు, కానీ ఇంకా వినట్లేదు. చూసారా ఎట్లా పూసేస్తున్నారో. మా జానుకైతే అసలు భలే ఇంట్రెస్ట్ అండి ఇలా సెలబ్రేషన్ చేసుకోవడము. ఇంకా తను కూడా వచ్చి అందరికీ ఇట్లా పూస్తూనే ఉన్నారు. మా భవ్యకి చాలా సిగ్గు అయినా కూడా వచ్చి పూయించేసుకుంటుంది. ఇంకా ఒక్క హోలీ మాత్రం బాగా ఆడుతుందండి మా భవ్య, తనకి చాలా ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళు ఈ పిల్లలు ఉన్నారు చూసారా, ఈ స్టూడెంట్స్ అసలు అమ్మో అసలు వద్ర వేద్ర మీద అంటే అసలు వినట్లేదనమాట. ఇట్లా చల్లేస్తూనే ఉన్నారు చూసారా, మురళి గారు నా మీద చల్లుతున్నారనమాట. సో అలా ఇంటింటికి వెళ్ళి పాపం అందరికీ ప్రతి ఒక్కరికి గల్లీలో విషెస్ చెప్పి చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారండి వీళ్ళందరూ కలిసి. సో లాస్ట్గా చూసారా నా మీద ఎలా పోసేస్తున్నారో, వద్దంటే కూడా వినట్లేదనమాట. ఇంకా అంతేనండి, ఇంకా హోలీ అంటే అలాగే ఉంటుందన్నమాట. ఇంకా మేము కూడా హ్యాపీగా అందరం కలిసి ఎంజాయ్ చేసాము. ఇంకా మేమేమి అట్లా ఏంటంటే గల్లీలో ఇంకా అంత బాగుంటామన్నమాట, కలిసిమెలిసి అందరం చాలా బాగా కోఆర్డినేషన్ ఉంటుంది. సో ఇంకా హంగామా మామూలుగా లేదండి, రచ్చ రచ్చ చేసిపోయారు పైన అసలు ఇంక అందరు కలిసి. సో అలా మా పిల్లలు ఇంకా స్టార్ట్ చేద్దాం మనకు ముందే మా వాళ్ళకి వీళ్ళు వచ్చి ఇలా రంగులతోటి నింపి పడేశారనమాట అందరూ. సో అలా మేమందరం ఇంకా పైన ఇలా కలర్స్ అంతా పూయించుకున్న తర్వాత మళ్ళీ కిందికైతే వెళ్ళామన్నమాట. ఇంకా కింద కూడా అండి అసలు మామూలుగా అయితే లేదు హంగామా అయితే. అసలు పిల్లలైతే
ఎక్కువ పిల్లలతోటే ఉందండి ఈ హంగామా మొత్తము. చాలా బాగా అందరూ పార్టిసిపేట్ చేసి భలే ఆడేసుకున్నారనమాట అందరూ. ఈడు బుడ్డోడు లోపల దాక్కున్నాడని చెప్పి లాక్కొచ్చి మళ్ళీ వీడికి గూడా పోస్తున్నారనమాట మా అల్లుడికి. వీడు మామూలోడు కాదండి, భలే హుషారు. ఇప్పటివరకు నేను అబ్జర్వ్ చేయలేదు. వాడు లోపల దాక్కున్నాడు వాళ్ళొచ్చారని. లాస్ట్‌కు ఎట్టకేలకు వాడికి గూడా పిలిచి మొత్తం అయితే కలర్స్ రుద్దేశారనమాట వాడికి, వాళ్ళ అన్నయ్యకి. వాళ్ళు మాకేస్తున్నారని చెప్పి లోపలెళ్ళి నుంచున్నట్లుంది. లాస్ట్‌కొచ్చేసి ఇంక వాళ్ళని గూడా లాక్కొచ్చి బయటికి వాళ్ళకి గూడా పూసేస్తున్నారనమాట. సో, ఇంక నేను గూడా అందరికీ విషెస్ చెప్తూ హోలీకి కలర్స్ అయితే అందరికి పూసేస్తున్నాననమాట. సో, అలా మేము గూడా చాలా బాగా హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. మీరు కూడా అందరూ బాగా హోలీ సెలబ్రేషన్ చేసుకున్నారని అనుకుంటున్నాననమాట. సో, యాక్చువల్‌గా ఏంటంటే హోలీ అనేది కలర్‌ఫుల్‌గా ఉండాలి. లైఫ్ మనందరం మంచిగా ఆహ్, కలర్స్ ఎన్ని కలర్స్ అయితున్నాయో మన లైఫ్‌లో గూడా అంత కలర్‌ఫుల్‌గా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు ఈ హోలీనైతే సెలబ్రేట్ చేసుకుంటారు. సో, అలాగే అందరం కలిసి ఇంకా కిందకైతే వెళ్తున్నామనమాట. ఇంక ఇక్కడ కలర్స్ అన్నీ పడిపోయాయి గదా! ఇంక అవి మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ నేనైతే మళ్ళీ కిందకెళ్ళాను. మా మ్యాగీ గాడు, లూసీ గాడు చూసారా ఎట్లా చూస్తున్నాయో? ఆపోజిట్ బిల్డింగ్‌కి గూడా ఎళ్లి అగో అలాగే అందరికీ విషెస్ చెప్పి హోలీ సెలబ్రేషన్స్ విషెస్ చెప్పి ఎళ్తున్నారు. ఇంక నేను కిందకైతే వచ్చేసాను. మా పిల్లలైతే నానా హంగామా చేస్తున్నారండి. అసలు ఇంక ఇంటి ముందు చూసారా ఎలా ఉందో హంగామా. ఇంక అంతే అండి. ఇంక ఈరోజు మొత్తం గల్లీ ఇలాగే ఉంటదనమాట. సో, ఇంకేం అనేదేముండదు. ఎంజాయ్ అనమాట ప్రతి ఒక్కరు కలిసి. సో, అలా అందరూ కలర్స్ వేసుకుంటూ మంచిగా ఫోటోస్ దిగడం గానివ్వండి, వీడియోసు, డాన్స్‌లు గానివ్వండి చాలా బాగా సెలబ్రేషన్స్ చేశారు. మురళి గారికి ఇట్లా చాలా ఇష్టమండి. అందరితోటి ఇలా ఎవ్రీ ఫెస్టివల్స్‌ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కానివ్వండి, అందరితో ఇలా కోఆర్డినేట్ చేస్తూ మంచిగా అందరితోటి కలిసిమెలిసి ఉండడం అనేది చాలా బాగా నచ్చుతదనమాట నాకు. సో, అది మంచి ఇదండి. ఎందుకంటే మనం గల్లీలో ఉన్నప్పుడు ఇలా అందరితో ఇలా కలిసిపోయి సరదాగా ఉండి ప్రతి ఫెస్టివల్ అండి, ఈ ఫెస్టివల్ అనే కాదు ఈచ్ అండ్ ఎవ్రీ ఫెస్టివల్స్‌లో పార్టిసిపేట్ చేస్తూ చాలా బాగా కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. మురళి గారు, ప్రశాంత్ గాని, నాగార్జున వీళ్ళందరూ చాలా బాగుంటారు మాతోటి. సో, మా పిల్లలైతే అసలు తడిసి ముద్దయిపోయారండి కలర్స్ తోటి. అసలు మామూలుగా వేసుకోలేదు. మా జాను, భవ్య, మా అల్లులైతే ఇదొచ్చేసి నాకు పూస్తుందనమాట ఈ కలర్సు. ఇక్కడ ఇంక అందరూ కలర్స్ అంతా అయిపోయి వాటర్స్ అయి నింపుకుంటున్నారు. తిను వందన గారని మురళి గారు వాళ్ళ వైఫ్ అనమాట. సో, తిను కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోటి అసలు. ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగనమాట. సో, ఆ బుడ్డోడు చూసారా అండి అంత లేడు. అసలు వీళ్ళందరూ అయితే అసలు చిన్న పిల్లల్లాగా కలిసిపోయి అసలు భలే కలర్స్ అయితే పూసేసుకుంటున్నారనమాట. సో, అలా మా గల్లీ మొత్తం అయితే కలర్‌ఫుల్‌గా నిండిపోయిందండి. పిల్లలతో గానివ్వండి, పెద్దలతో గానివ్వండి చాలా చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరు. నాకు కూడా చాలా బాగా అనిపించిందనమాట ఇలా కలర్‌ఫుల్‌గా అందరితోటి ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది. సో, అలా హోలీనైతే మేము ఈ సంవత్సరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. అలా అందరూ కలిసి ఒక 2 అవర్స్ అయితే అలా 2 అవర్స్ అంటే ఎక్కువే అండి. 10కి అలా స్టార్ట్ చేస్తే 1:30 అట్లా అయిపోయింది. మళ్ళీ గ్రహణం వస్తుంది. మళ్ళీ గ్రహణం తర్వాత ఆడొద్దని చెప్పి ఆ లోపే అందరూ కంప్లీట్ చేసేసుకొని స్నానాలైతే చేసేసారనమాట. సో, అలా ప్రతిదీ అసలు పిల్లలేనండి. ఇక్కడ చూసారా పిల్లలే ఎక్కువున్నారు మా గల్లీలో అసలు. పెద్దవాళ్ళ కన్నా పిల్లలదే చాలా బాగా ఉంది సందడైతే అసలు మామూలుగా లేదు. అసలు ఇంక వీళ్ళకి ఇలాంటి సెలబ్రేషన్స్ వస్తే చాలండి అసలు ఇంకా పట్టడానికి లేదనమాట. అంత బాగా కలిసిపోయి అందరూ సరదాగా ఆడేసుకుంటూ ఉంటారు. సో, అలా పిల్లలందరూ ఇంక ఇలా 4 అవర్స్ అయితే బాగా ఆడేసుకున్నారండి. ఇష్టం వచ్చినట్లు చాలా బాగా ఆడేసుకున్నారు. ఇంక మేము గూడా పైకెళ్ళిపోయామనమాట. ఇంకా ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేశాను నేనైతే. సో, అలా హోలీ సెలబ్రేషన్స్ ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అందరం కలిసి ఆడేసుకున్నామండి. ఇంక నేను పైకొచ్చేసాను. మా పిల్లలు కిందే ఉన్నారు. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.